మన దేశం చైనా కంటే ముందు స్థాయికి వెళ్ళాలంటే ఒకటే, మన ఇండియాకి ఇండస్ట్రీలు రావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, మంచి రోడ్స్ రావాలా, ఓకే. అండ్ మెట్రో రైలు కూడా పర్ఫెక్ట్ మొత్తం అన్ని చోట్ల ఉండాలి. సో ట్రాఫిక్ అనేది తగ్గుముఖం పట్టాలి. ఇవన్నీ జరగాల. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో ఏమైతే మంచి మంచి రోడ్స్ రావాలి, ప్రతి స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలా, కొత్త కొత్త ఇండస్ట్రీలు రావాలి. సో ఇట్లయితే ఏమవుతుందంటే మన ఇండియాలో ఉన్న జనాభా ప్రజలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. సో దాంతో ప్రతి ఒక్కరు చైనా లాగా పనిచేస్తారు. చైనాలో చూడు, ప్రతి ఒక్క చిన్న వస్తువు చైనా నుంచి సప్లై అవుతుంది. చీప్ మెటీరియల్ అంతా చైనా నుంచి వచ్చి అది మ్యానుఫ్యాక్చర్ అంతా అక్కడ నుంచి మొత్తం సప్లై, అన్ని దేశాలకు సప్లై, దాని తర్వాత ప్రొడక్ట్స్ అనేవి రెడీ అవుతాయి కదా. సో మన ఇండియాలో కూడా బిజినెస్ చేసే వాళ్ళు చైనాకి వెళ్ళి చైనా నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకొని ఇండియాలో అంతా చేసి అప్పుడు ఇండియాలో సేల్ చేస్తారు. సో మన ఇండియా కావద్దా? ఎన్ని సంవత్సరాలు చైనా నుంచి వస్తువులన్నీ తెచ్చుకోవాలా, మన ఇండియాలో వస్తువులన్నీ రెడీ కావద్దా? మరి అట్లనప్పుడు మన ఇండియాలో ఇండస్ట్రీలు రావద్దా? మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ వియత్నాం. సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది జర్మనీ వస్తువులు అంటే. మరి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు స్ట్రాంగ్ వద్దా? ఇప్పుడు రతన్ టాటా గారు, టాటా అంటే ఒక బ్రాండ్. మరి రతన్ టాటా గారు చూసిన టాటాకు సంబంధించిన ఏ వస్తువు ఉన్నా బ్రాండెడ్. అట్లా మన ఇండియాలో చాలా ఇండస్ట్రీలు రావాలా. ఇండస్ట్రీలు ఉంటే మనకు ఒక పేరు ఉంటుంది. సో మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళి దాని తర్వాత ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, ఇండస్ట్రీలు రావాలా, రోడ్స్ మంచిగా ఉండాలా, హైవే మంచిగా ఉండాలా, అండ్ దాంతోపాటు చాలా బ్రిడ్జ్లు రావాలా, అండ్ కొత్త కొత్త ప్లాన్స్ రావాలా, అప్గ్రేడ్ కావాలా, ఇంకా అప్గ్రేడ్ కావాలా, ఇంకా చాలా జరగాలి. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? సరైన రాజకీయం బరాబర్ ఉంటే. ఈ మతాల గురించి లొల్లిలు, పాకిస్తాన్ ఇండియాకి లొల్లి, అరే లౌడల పాకిస్తాన్ రా, బేకార్ సిస్టమ్ అదొకటి. పాకిస్తాన్ గురించి లౌడ ఏం కాదు. మనకి పోటీ దేనితో ఉండాలా? అమెరికాతోటి, చైనాతోటి పోటీ ఉండాలా. వాళ్ళతోటి పోటీ ఉంటేనే ఎదుగుతాం. ఈ బేకార్ పాకిస్తాన్ గురించి ఏం ఆలోచిస్తారా? ఎప్పుడైనా అది వేస్ట్. అది దాని గురించి ఆలోచించడం వేస్ట్. మన ఇప్పుడు యూత్ అందరికీ ఏం కావాలి? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ప్రతి వ్యక్తికి ఇప్పుడు గవర్నమెంట్ ఎంతమందికి అంటే జాబ్స్ ఇస్తాం, ఇవ్వలేరు కదా. సో అందుకే నేను అనేది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చింది అనుకో, దాంట్లో పని దొరుకుతుంది, ప్రతి వ్యక్తి పని చేస్తారు. నేను అనేది అట్లా. సో మన ఇండియా రాజకీయ నాయకులందరూ మొత్తం మన ఇండియా రాజకీయ నాయకులందరూ మారాలి. ఇప్పుడు మన కేసీఆర్ గారు వచ్చారు, 10 సంవత్సరాలు ఉన్నారు, మొత్తం తెలంగాణ ఎట్లా మార్చారు? సో ఏ స్టేట్ అంతా ఎదగలే, మన ఇండియాలోనే మన తెలంగాణ ఎదిగింది. మరి అట్లా ప్రతి స్టేటు ఎదిగింది అనుకో, నంబర్ 1 స్టేజ్కి పోతుంది, చైనాని బీటు కొడుతుంది. మరి పెద్ద పెద్ద ప్లాన్స్ అనేవి మన తెలంగాణలో ఉన్నాయి. మరి అద్దా అన్ని స్టేట్లలో కావద్దా? కావాలంటే ఏం చేయాలి? ప్రతి వ్యక్తి ఓటేసే ముందు రాజకీయ నాయకులని అడగాల, కుళ్ళబై కుళ్ళ మాకు ఇవి వేసి పెడితేనే మేము మీకు ఓటేస్తాం, లేకుంటే వేయమని కుళ్ళబై కుళ్ళ చెప్పేయాలి, అంతే. అర్థమవుతుందా? ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు, అంతకుముందు జమాన్లో ఆ రాజకీయ నాయకులు ఏం చేశారు, సో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవాలి. మంచి చేసే పొలిటీషియన్ ఉండాలి మనకి. ఎందుకంటే పొలిటీషియన్ ఉంటే పనులు అనేది తొందరగా అవుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వర్క్ మీద నాలెడ్జ్ ఉన్నది, ఆ వ్యక్తికి అలాంటి జాబ్ ఇస్తేనే చేస్తాడు. వాడికేమో ఆ పని మీద జాబ్ ఉంటుంది, వాడిని తీసుకుపోయి వేరే దగ్గర పెడతారు, అప్పుడు పని అవుతుందో కాదు. ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది తెలుసా? ఒక పర్సను చిన్న ఏజ్ అంటే పేదవాడి నుంచి చదువుకొని సర్టెన్ ఒక పెద్ద జాబ్కి వచ్చినప్పుడు వాడికి జాబ్ ఇయ్యరు. ఎవడో పిసోడికి ఆడికి అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ తల్లిదండ్రులు ఫోర్స్ చేయబట్టాడు, చదువుకొని వస్తాడు. రాజకీయ నాయకుడు పొలిటీషియన్ ఒక ఒత్తిడి వల్ల ఆడికి జాబ్స్ ఇస్తారు. వాడేం చేస్తాడు? అన్నది ఉంటాడు, లంచం తీసుకుంటాడు, లాస్ట్కు దొరుకుతాడు, తీసుకుపోయి జైలు ఎత్తారు. అట్లా అయిపోతుంది, బేకార్ సిస్టమ్ అయిపోతుంది. సో ఎవరికి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి అదే జాబ్ ఇవ్వాలి. అదే జాబ్ ఇస్తే వాళ్ళు అది పర్ఫెక్ట్ చేస్తారు. దాంట్లో కూడా రాజకీయం ఉన్నదనుకో, రాజకీయ ఒత్తిడి ఉన్నదనుకో, ఎప్పటికీ ఎదగలేము మనం. ఇక లంచం తీసుకుంటే పనులు చేసే వాళ్ళు ఉంటారు కూడా, ఈ బేకార్ సిస్టమ్ పోయేదాకా మన ఇండియా ఎప్పటికీ ఎదగదు. ఎప్పటికీ
ఉన్నోడు ఇస్తారా భయ్, ఉన్నోడికి ఏంది పైసలు దుమ్మారు ఉంటాయి, జేబులో కింద తీసి ఇస్తాడు, పని అయిపోతాయి. లేనోడికి ఎట్లా కావాలి మరి, పేదవాళ్ళకి ఎట్లా కావాలా మరి? అసలు పేదవాళ్ళు ఎందుకున్నారు? పేదవాళ్ళలో కూడా పని చేసే వాళ్ళు ఉన్నారు. చాలా పేదవాళ్ళు ఇప్పుడు మనం చూస్తాం, రోడ్లు ఊడ్చేవాళ్ళు పేదవాళ్ళు, అండ్ మోర్లు తీసేవాళ్ళు, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా లేకపోతే ఓడి ఎత్తాడు అదంతా పని, ఓడని ఎత్తాడు మరి? ఎవరు ఏరు. సో అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి టైం టు టైం శాలరీ ఇవ్వాలి. అసలు వాళ్ళు బతుకుతారు. అసలు వాళ్ళకి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళ దగ్గర శాలరీ ఇవ్వాలంటే అదంతా బేకార్ సిస్టమ్. ఆరామ్సే కుర్చీలో కూర్చొని ఫ్యాన్ ముందు కూర్చొని నరకుండా కూర్చుంటే వాళ్ళకి ఏం లౌడ గుర్తు. అదే మోర్లు తీసే దగ్గరికి మోర్లు తీస్తే అది తెలుస్తుంది, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తే తెలుస్తుంది, రోడ్లు ఊడితే తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు ఎవ్వడికి. ఫ్యాన్ ముందు కూర్చొని ఆరామ్సే ఏసీ ముందు కూర్చొని నరకుండా కూర్చుంటోడికి ఏం తెలియదు, బయట చెమట తీసేటోడికి తెలుస్తుంది. సో బయట సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాళ్ళు, మోర్లు తీసేవాళ్ళు, రోడ్డు క్లీన్ చేసేవాళ్ళు, చాలా రకాల పని చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి టైం టు టైం శాలరీ పడాలి. అర్థమవుతుందా? సో ఇలా జరగాలి. అండ్ మన ఇండియాలో గాంజాయి ఇవన్నీ బేకారు ఇవన్నీ పంచాయతీలంతా ఎక్కడి నుంచి సప్లై అవుతారో తెలుసుకొని వాళ్ళందరినీ మొత్తం పర్మనెంట్ బ్యాన్ చేసి పడాలి. అసలు వాళ్ళని మొత్తం ప్యాక్ చేసి జైలు నూకలు సక్క కఠినమైన చర్యలు తీసుకునే దాకా ఏ పనులు కావు. అర్థమవుతుందా? సో నిజాయితీగా పని చేస్తేనే పనులు అవుతాయి. మన ఇండియా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మన ఇండియాకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ఇండస్ట్రీలు రావాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇప్పుడు మనం అందరం ఎగ్జాంపుల్ టెక్నాలజీ మారింది. చాలా దేశాలు అప్డేట్కి సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేసుకుని మంచి వెపన్స్ రెడీ చేస్తారు. వాళ్ళ యొక్క క్లాసెస్ అనేటివి ఆన్లైన్ క్లాసులు చేస్తారు, లేకుంటే ప్రాజెక్ట్ క్లాసులు చెప్తారు. సో ఇదంతా మన ఇండియాలో రావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. అవే పాత పుస్తకాలు చదువుకుంటూ నడది. కొత్త టెక్నాలజీ మారింది కాబట్టి మన ఇండియా ఇంకా డెవలప్ కావాలి. సో వేరే దేశం నుంచి పెద్ద కంపెనీస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇండస్ట్రీలు పెద్ద కంపెనీస్ వచ్చి మన ఇండియాలో ఉన్నాయనుకో, ఇన్వెస్ట్ చేసిరనుకో, అప్పుడు ఇక్కడ పెద్ద కంపెనీస్ బిల్డ్ అవుతాయి. సో పెద్ద ఇండస్ట్రీలు బిల్డ్ అవుతాయి. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడున్న యూత్ వాళ్ళందరికీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెద్ద పనులు ఉండేటివి అన్నీ వచ్చినాయి అనుకో, పెద్ద కంపెనీస్ అన్నీ వచ్చినాయి అనుకో, అప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి. అంటే ఇప్పుడు ఆ కంపెనీలో జాబ్ కొట్టాలనుకుంటే ఇవంతా చదువుకున్నాడు కాదు, దానికి ఏమైతే అవసరం ఉంటుందో, వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇప్పుడు వాడికి ఆ కంపెనీలో జాబ్ కొట్టాలని ఉన్నది, అసలు వాడికి దానికి సంబంధించింది నేర్పితే అప్పుడు ఏమవుతుంది, వాడి ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి వేరే సైడ్ పోదు. సో కొందరికి సాంగ్స్ అంటే ఇష్టం ఉంటుంది, పాడడం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి గేమ్స్ ఆడడం ఇష్టం ఉంటుంది, కొందరికి ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఇష్టం ఉంటుంది, కొందరికి ఆఫ్లైన్ గేమ్స్ ఆడడం ఇష్టం ఉంటుంది, అండ్ కొందరికి సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి చాలా రకాలుగా అండ్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే డిజైనింగ్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ఆ ఫీల్డ్లోకి పంపించాలి. దీనికి ముఖ్య కారకులు తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ మారాలి. మా కొడుకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే పిల్ల దొరుకుతుంది, పెద్ద శాలరీ ఉన్న జాబ్ వస్తేనే పిల్ల దొరుకుతుంది, ప్రైవేట్లో అయినా పెద్ద జాబ్ దొరకాలి, పెద్ద శాలరీ రావాలి, అట్లయితేనే పిల్ల దొరుకుతుంది అంటే అది మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారేంత వరకు కాదు. మరి అట్లా అనుకుంటే పెద్ద జాబ్స్ దొరుకుతాయి అనుకుంటే మరి అమెరికాకి, కెనడాకి, లండన్కి, యూకేకి ఇట్లా వేరే దేశాలకి ఎందుకు వస్తారు మన ఇండియా వాళ్ళు? అంటే ఇక్కడ ఏం దొరుకుతలేదని కదా. మరి ఇక్కడ ఏమైనంత ట్యాక్స్ కట్టేసుకున్నాడు, దీనివల్ల ఆడికి వచ్చిన జీతంలో కూడా ఆడికి ఏం మిగిలకపోవడు, వాడికి జీతం వచ్చేటప్పుడు కూడా ట్యాక్స్ కట్టే జీతం పడడు, మళ్ళీ బయట వస్తువు కొనాలన్నప్పుడు దాంట్లో ట్యాక్స్ కట్ కావడం, దీనివల్ల వాడు ఎట్లా సర్వైవ్ అవుతాడో కాలేడు కదా. దుబాయ్లో ఇవ్వడు 0 ట్యాక్స్. అందుకే చాలామంది ఈ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ పై ఆడ సెటిల్ అవుతారు. ఎట్లా చివరికి ఇండియాలో ఓడి ఉన్నాడు, అందరు వేరే దేశాలకు వెళ్ళిపిస్తారు. ఇప్పుడు మన ఇండియాలో పాకిస్తాన్ తోటి మనకి లొల్లి అయితే, ఇప్పుడు పాకిస్తాన్ తోటి లొల్లింది 2 నిమిషాలు పడుతుంది పాకిస్తాన్ మొత్తం లేపడితేందుకు.
కానీ ఐక్యరాజ్య సమితిలో జవాబు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో అందుకే కూల్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగితే పాకిస్తాన్కి సప్లై చేసే ఇప్పుడు వెపన్స్కి సంబంధించిన దేశాలు ఉంటాడు వాళ్ళకి లాభం, మన ఇండియాకి కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ వెపన్ డీలింగ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంది ఆయుధాలు సప్లై చేయడం వల్ల ఎక్కడి నుంచి అయితే వేరే దేశానికి సప్లై అయితే ఆయుధాలు వాళ్ళకి లాభం, ఇది ఒక బిజినెస్. అట్లా 2 దేశాల మధ్య యుద్ధం జరిగిందనుకో, ఆ దేశాలకి ఎక్కడి నుంచి అయితే వేరే దేశాల నుంచి సప్లై అవుతున్న ఆయుధాలు ఉంటాయో వాళ్ళకి కాంట్రాక్ట్ దొరుకుతుంది. సో దానివల్ల ఆ యొక్క దేశం యొక్క జీడిపి మొత్తం అంతా పెరిగిపోతుంది, మంత్ జీతం అంతే డబ్బు అధికంగా వస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఇంకా చాలా రకాల కొత్త రకాల వెపన్స్ రెడీ చేస్తారు. ఇది ఈ 2 దేశాలు నాశనం అయితే కానీ వాళ్ళు మాత్రం మెదుగుతూనే ఉంటారు. ఇది ప్లాన్, ఇది గంతే. యుద్ధం పెడితే మొత్తం లేపడదేం కాల, లేకుంటే దాన్ని జోలుకోవద్దు. అట్లా పాకిస్తాన్తో లొల్లి కథ మొత్తం పాకిస్తాన్లో ఒక్కడు బతకద్దు, మొత్తం చంపబడదేం కాల. అట్లయితే కరెక్ట్. ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా, ఎప్పుడు చూసినా పాకిస్తాన్తో లొల్లి మొత్తం లేపడదేంతో సొంపై వీక్తుంది. ఇది నా ఒపీనియన్. మరి ఎన్ని సంవత్సరాలు మన ఆర్మీ వాళ్ళందరూ ఎందరో కడుపుకోతారు, మరి ఎందరో జీవితాల నాశనం, ఎందరో ప్రాణాలు పోతున్నాయి ఆ పాలతలు అంజరుగులు చేయబట్ట, పాకిస్తాన్లో అంజరుగులు చేయబట్టి. మరి వాళ్ళు చేయబట్టి మన ఇండియా సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవసరం. నేను అందుకంటే మొత్తం ఒక్కసారి లేపడి తెగితే మొత్తం పాకిస్తాన్లో ఓడుండడు, శత్రువు ఓడుండడు. అట్లా ఇంకోసారి లొల్లే ఉన్నది. ఇది డైవర్ట్. ఇది మనం ఎదుగుతున్నాం కదా, ఎదిగే టైంలో పుల్లలు పెడతారు. పుల్లలు పెడితే ఏమవుతుంది, మన చూపు అంతా ఎదుగుడు మీద ఉండదు, పక్క దోవ పడుతుంది అన్నట్టు ప్లాన్ అది. సో మనం చైనా అనే బీటు కొట్టాలి, మొత్తం దాన్ని దాటిపోవాలంటే మన ఇండియా చైనా కంటే చాలా ముందు స్టేజ్లో ఉండాలి. మన దేశంలో మతాల గురించి లొల్లీలు, మీ మతం గొప్ప, మా మతం గొప్ప. అరే ప్రపంచంలో 2 మతాలు ఉన్నాయి, ఉన్నోడు లేనోడు. డబ్బు ఎవడి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో ప్రతి ఒక్కడు ఆడి మాట వింటారు, డబ్బు ఎవడి దగ్గర అయితే లేదో వాడి మాట ఓడినాడు. గంతే. ఇవే 2 కులాలు, డబ్బు ఉన్నాడు లేనాడు, గంతే. అంతకుమించి ఏం లేదు. మరి వాడన్నా డబ్బు లేని మాట వాడని వింటాడా? ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా ఎక్కడైనా వింటారా? డబ్బు ఉన్నాడు మాట వింటాడు. అదే చినిపోయిన బట్టలు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసర్ రూమ్లకు ఆడు పట్టించుకోడు, బయటకోమంటాడు. అదే నీ జేబులో ₹1 లేకపోని ఖద్దరు అంగి, ఖద్దరు పాయింట్, మంచి షూ, కళ్ళద్దాలు, జేబులో ఒక పెన్ను, కాస్ట్లీ పెన్ను వేసుకొని పో. సార్ రండి కూర్చోరి సార్ అంటారు. గట్లున్నది. ఖద్దరు బట్టకున్న విలువ చినిగిన బట్టకు లేదు. అట్లున్నది పరిస్థితి. ఇదంతా మారాల. గది మన ఇండియా ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి వెళ్ళాలంటే మన ఇండియాలో చాలా పనులు పెండింగ్లు ఉన్నాయి, చాలా. ఈ రాజకీయ నాయకులు అందరూ కరెక్ట్ పని చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ మన ఇండియా మొత్తంలో ఎగ్జాంపుల్ ఒకటి తెలంగాణ చూడురి, మిగతా స్టేట్లు చూడురి ఎట్లున్నది. తెలంగాణలో వ్యవసాయదారులకి అది బాధనే లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఉన్నదా? మరి ప్రతి వ్యవసాయదారి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ప్రతి వ్యవసాయదారి పంట మంచిగా పండింది, ప్రతి వ్యవసాయదారులకి వాటర్ సప్లై బరాబర్ ఉన్నది, మిషన్ భగీరథ వచ్చింది. కొత్త ఇప్పుడు ఒక ఏరియాలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టినామనుకో, ఆ ఏరియాకి విలువ లేదు. పెద్ద బిల్డింగ్లో కట్టారనుకో, అప్పుడు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ దందా పెరుగుతుంది. అప్పుడు ఆ ఏరియా యొక్క రేట్ల యొక్క భూముల ధరలు కూడా పెరుగుతాయి. అట్లా చేసిండు కేసీఆర్ గారు. భూముల ధరలన్నీ పెరిగిపోయినాయి. అట్లా ఇప్పుడు వ్యవసాయం కూడా మొత్తం పచ్చగా అయింది. ఎక్కడ ఇంతకుముందు ఎట్లుంటుండే, కేసీఆర్ గారు లేనప్పుడు ఎప్పుడు చూసినా ఉరి వేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం, వ్యవసాయదారులు మందు తాగి చనిపోవడం. అదే కేసీఆర్ గారు వచ్చినాక అదంతా తగ్గుముఖం పట్టినాయి. ఈ సోషల్ మీడియాలో ఇవి చూపెట్టారు, ఓళ్ళు పైసలు ఇస్తే ఆడక్కడ పాట పాడతారు. గట్లా అది సోషల్ మీడియా అంతా బేకార్ అయిపోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది చూపెడితే అది వేరు ఉంటుండే, ఇప్పుడు చూపెడతారు, ఇక వెయిట్ చేయాలి అంతే. అండ్ చాలా పనులు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక చాలా పెద్ద బ్రిడ్జులు అయినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది.
ఇప్పుడు యాక్చువల్గా చెప్తున్నా, ప్రజలందరికీ ఇప్పుడు కేసీఆర్ గారు చేసిర్రు. మిగతాది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మిగతా పనులు ఉంటాయి చూడు, కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఆయన కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి ప్రజలకి లాభం కలిగే విధంగా చేసిరనుకో ప్రతి లీడర్ గెలుస్తారు. ఓకే, కేసీఆర్ గారు ఇంతకుముందు చేసిర్రు, చాలా చేసిర్రు, 10 సంవత్సరాలు చేసిర్రు. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఓకే, సో ఆయన ఏదైతే ఇంకా పెండింగ్లు ఉన్నాయో ఆ పనులని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ హైడ్రా అనుకుంటా, ఇంకా మన తెలుగు తల్లి యొక్క విగ్రహం మార్చడం, ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఖర్చు బాగా లాస్ అవుతుంది. సో ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఇదంతా చేశారు, ఇదంతా పెండింగ్లు ఉన్నాయి, దాని తర్వాత ఇదంతా మేము పూర్తి చేసినామని అట్లా చెప్పుకోండి. ఇక్కడికి రాజకీయ నాయకులు పేద ప్రజలకి, ప్రజలందరికీ సేవ చేయాలి. సో ప్రజలందరికీ సరైన అన్ని రకాల వసతులు అందినాయి అనుకో, నెక్స్ట్ టైం ఏ రాజకీయ నాయకుడు ఎంత మంచి చేశారో అలాగే వాళ్ళే గెలుస్తారు కదా. మరి ఇప్పుడు ప్రజలందరికీ వ్యవసాయానికి సంబంధించి యూరియా అందాల, అండ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ సరైన నీళ్ళు అందాల. సో ఇదంతా ఎట్లా చేయాలా? ఇదంతా మన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నీ చెయ్యాలి. చేసుకుంటూ పోతేనే కదా ప్రజలందరూ బాగుంటారు. మరి సో ఇంతకుముందు పొలిటీషియన్ వాళ్ళు, ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తే కలాస్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. మరి అదంతా ఎక్కువ ఖర్చు అనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరికీ, ఇప్పుడు యువతకి ఉద్యోగాలు లేవు. చాలామంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారు. నోటిఫికేషన్లు ఏమో చక్కగా లేవు. వాడికేమో జాబ్స్ అయితే గ్యారంటీ లేదు. వ్యవసాయదారుల కోతలు మళ్ళీ చాలా అయినాయి. అక్రమ అంత పంచాయతీలన్నీ నడుస్తున్నాయి. చూడాలి. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక పొలిటీషియన్ ప్రజలకైతే ఏదైతే బాధలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే వాళ్ళు పొలిటీషియన్. వాళ్ళే నిజమైన పొలిటీషియన్. కేసీఆర్ గారు వచ్చారు, ఇక సూసైడ్ అన్నీ అంటే వ్యవసాయదారులు సూసైడ్ చేసుకుని అన్నీ తెలుసుకున్నారు. సో వాళ్ళకి సరిపడా నీళ్ళు అందించారు, వ్యవసాయం మంచిగా పంటలు పండినాయి. సో దాని తర్వాత అదొకటి, రియల్ ఎస్టేట్ యొక్క రేట్లు పెరిగిపోయినాయి, భూముల ధరలు పెంచిండు, అదొకటి. పెద్ద పెద్ద కంపెనీస్ కేటీఆర్ గారు తీసుకొచ్చారు, ఐటీ సెక్టర్ని చాలా డెవలప్ చేశారు. ఒకటి, చాలా బ్రిడ్జ్లు వచ్చినాయి, అండ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం జరిగింది. శ్రీకాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టడం జరిగింది. సో దానివల్ల చాలామందికి, చాలా విలేజెస్లో వాటర్ అంతా సేవ్ ఉన్నది. సో ఇది చేసారు. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, సీఎం అయ్యారు. సో ఆయన కూడా సేమ్ ఆ కేసీఆర్ గారు లాగానే ఈ మిగతా పనులన్నీ పెండింగ్లు ఉన్నాయి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినాక కలాస్ తెలంగాణ ఇంకా నెంబర్ 1 స్టేజ్కి వెళ్తుంది. ఇక ఇండియా అంటే తెలంగాణ అంటే ఇండియా అన్న స్టేజ్కి ఎదగాల, గట్లా నేను అనుకునేది. సో నేను చెప్పింది కరెక్ట్ కదా? మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. నిజమైన పొలిటీషియను ప్రజల యొక్క బాధలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాడే నిజమైన పొలిటీషియన్. నా ఒపీనియన్ ఇది.